కన్న బిడ్డలపై తల్లి కొడవలి వేటు. ఇంట్లోని ఇద్దరు కుమారులపై దారుణంగా దాడి. పిల్లలు పారిపోతున్న వెంటాడి నరికి చంపిన వైన్యం. ఆపై అపార్ట్మెంట్లో 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య. ఆమె పిల్లలకు అనారోగ్యం, భర్తతో నిత్యం గొడవలు. సమస్యలు చెప్తే ముగ్గురు చావండని కనుమరుగైన భర్త. గాజుల రామారంలో ఘటన. సూసైడ్ నోట్ లభ్యం. సో సమస్యలు చెప్తుంటే భర్త ఇది పోయి చావండి అని చెప్పి రోజుకి ఇదే కనిపిస్తుంది. గాజుల రామారం ఘటన 6 పేజీలు సూసైడ్ నోట్. అయితే ఈ విషయంలో మేబీ ఇక్కడ అనిపిస్తుంది ఈ తల్లి ఖచ్చితంగా ఆమెకి ఏదన్నా దాన్ని ఏమంటారు సైకిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఏ తల్లి కూడా పిల్లల్ని వెంటాడి వాళ్ళు పారిపోతున్నా వెంటాడి పట్టుకొని నరికి చంపదండి ఏ తల్లి. మేబీ ఆమెకి నిజంగా ఏదైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయేమో చూద్దాం దాని గురించి మనం డీటెయిల్గా. అయితే ఇక మద్యం మరింత ప్రియమంటండి. ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు. సర్కారు ముందు 2 ప్రతిపాదనలు. బాటిల్పై నిర్దిష్ట మొత్తం పెంపు, పన్నుల పునర్వ్యవస్థీకరణ. వార్షిక ఆదాయం 4,000 కోట్ల వరకు పెరిగే అవకాశం. పెంచండి, ఇంకా పెంచండి. ఎందుకంటే మీరు ఎంత పెంచినా మందుబాబులు దాగుతానే ఉంటారు, ఇబ్బంది లేదు కాబట్టి పెంచుకోండి. పాపం మందు నుంచి వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడపాలి కాబట్టి. అసలు మందుబాబులు కాదు, తెలంగాణలో మహిళలు ఏమనుకుంటారో వినండి కాస్త. మద్యంకి అలవాటు చేసి బానిసలు చేస్తారు తెలంగాణ ప్రజల్ని. మీరు ఈ విధంగా పెంచుకుంటూ పోవడం కాదు, మహిళలంతా కూడా మిమ్మల్ని ఒకే ఒకటి కోరుకుంటున్నారు. తెలంగాణలో మద్యం షాపులు కేవలం 4 గంటల వరకు మాత్రమే పెట్టాలి. 4 తర్వాత కూడా అంటే సాయంత్రం 4 గంటల వరకు. ఎందుకంటే 5 గంటల వరకు పెడితే ఏమవుతుందంటే కూల్ చేసుకునేటోడు కూల్ అయిపోకుండా పోతుండు, మందు తాగుతుండు. దీనివల్ల కుటుంబాలన్నీ కూడా చేసిన డబ్బులంతా కూడా వచ్చిన వాడికి ఇప్పుడు కూల్ చేస్తే 500 ఎంత వస్తాయి, డబ్బులు కాస్త మద్యానికి క్వార్టర్ ఎంత ఉంటుంది, 200 ఎంత ఉంటుంది క్వార్టర్, స్టఫ్ 100 రూపాయలు అయిపోయింది, వచ్చిన డబ్బులు అయిపోయాయి. అయితే నేను ఏమంటున్నా, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఈ యొక్క మంచి పని చేయాలి. మరి ఏం చేస్తారు? ఇక సర్కారును పడగొట్టే కర్మ మాకేంటి, ప్రజలే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూలగొడతారు. ఎట్లా అయితే బీఆర్ఎస్ రోడ్లపైకి వచ్చి కూలగొట్టారో అట్లానే కూలగొడతారట. కాంగ్రెస్ వచ్చే 20 పాటు ప్రజలు ఓట్లేరు. 20 ఏళ్ళు కాంగ్రెస్కి ఓటేరు, మరి బీజేపీ మీ పార్టీ 40 ఏళ్ళు ఓట్లేరుగా. సిగ్గుసరం లేకనే రేవంత్ రాజీనామా చేయలేదు. కొందరు పోలీసుల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. పర్యావరణ ధ్వంసంపై విచారణ చేపట్టాలి. వామ్మో, పర్యావరణ ధ్వంసం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడా? నాయన, నువ్వు హైదరాబాద్లో 56 చెరువులు సిఎస్ఆర్ కింద ఇచ్చావు. ఆ చెరువులన్నీ ఇప్పుడు అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద ఫ్లాట్లు అయిపోయినాయి. వాటి గురించి కూడా మరి మాట్లాడు స్వామి. నువ్వు విచారణ పర్యావరణం గురించి ప్రేమ పుట్టుకొచ్చిందంట నీకు. 10 రోజుల్లో బీజేపీకి కొత్త సారథి. పార్టీ జాతీయ అధ్యక్ష నియామకంపై ఆర్ఎస్ఎస్ బీజేపీ అగ్రనేతల మధ్య ఏకాభిప్రాయం. మేలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. 4-5 రాష్ట్రాలకు గవర్నర్ నియామకంపై చర్చలు జరుగుతున్నాయంట. సో గ్రూప్ 1 పై బ్రేక్. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికేట్ల తనిఖీ కొనసాగించవచ్చు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు.